హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. సో చాలా రోజుల తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వలేకపోయాను, కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన. సో ఇప్పుడు నుంచి డైలీ మీకు వీడియోస్ అయితే అప్డేట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో సారీ, చాలామంది ఎగ్జామ్స్ అయితే రాశారు. అలాగే సారీ, ఇప్పుడు నుంచి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తాను. సో నేను ఇప్పుడు అన్నీ చెప్పదలుచుకోలేదు, కానీ మనకు ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో చాలా కీలకమైనటువంటి విషయాలు. సో మనకు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఏవైతే అడుగుతున్నారో సో వాటిని మనము ఇంగ్లీష్లో అడిగినప్పుడు మనం ఎలా ఇంగ్లీష్లో సమాధానం ఇవ్వాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది డెమో వీడియో. సో మీరు ఆడియన్స్గా నా వైపు తిప్పుకోవడానికి మాత్రమే ఇది అనమాట. సో రేపటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. సో నేను కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇంపార్టెంట్ మన లాగిన్స్లో కానీ అలాగే ఎక్కడ చూసినా ఎక్కువ అడుగుతున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఎక్కువగా అడుగుతున్నటువంటి 15 క్వశ్చన్స్ నేనైతే రెడీ చేశాను. సో వాటికి ఆన్సర్స్ మనం ఇంగ్లీష్లో ఎలా ఇవ్వాలి, 30 సెకండ్స్లో మనం ఎలా మాట్లాడగలగాలనేది ఫుల్ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఉదాహరణ కోసం, మీకు అర్థం అవడం కోసం, ఆ 15 క్వశ్చన్లో చాలామందికి ఈ 2 క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్లో అయితే వేస్తున్నారు. సో వాటికి మనము ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పాలి కనుక మీకు ఈ వీడియోని అయితే మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. సో ఆ వీడియోని పూర్తిగా ఆ 15 క్వశ్చన్స్ కూడా పూర్తిగా పెడతాను. సో ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయితే మీకు ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తా. సో పార్ట్ 2 కింద ఈ వీడియో అయితే మాట్లాడతాను. సో చాలా ఇంపార్టెంట్ వీడియో. కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మేజర్గా ఎక్కువ అడుగుతున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ చాలామందికి ఎక్కువగా ఏ సచివాలయంలోనైనా సో నేను లాగిన్ చేసి చూసినప్పుడు కానీ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నీ సెల్ఫ్ కోసం, నీ బయోడేటా కోసం చెప్పాల్సి ఉంటుంది. 30 సెకండ్స్లో నువ్వు ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది. అంటే మీ గురించి చెప్పండి అని అయితే అడగడం అయితే జరుగుతుంది. సో మా బయోడేటాని సింపుల్గా 30 సెకండ్స్లో ఏం జంకకుండగా ఈజీ మెథడ్లో చెప్పాలి. సో అవి ఎలా చెప్పాలనేది కూడా నేను చెప్తాను. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారనేది కూడా చెప్తా. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడగాలి, సో ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే మీ గురించి, అంటే మన గురించి మనము ఓన్గా చెప్పగలిగితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో సెలెక్ట్ అయినట్లు లెక్క. సో అందుకనేసే మన గురించి మనం చెప్పుకోలేనప్పుడు సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే సెలెక్ట్ కాలేం. ఇది మీరు ఫస్ట్ థింక్. సో ఈ క్వశ్చనే మీకు అర్థమైతే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మన గురించి మనమే కాన్ఫిడెన్స్గా చెప్పగలిగితేనే మనము ఇతను మంచిగా తన గురించి చెప్పగలిగాడు అన్న రీతిలో మనకైతే మార్క్స్ అయితే వస్తాయన్నమాట ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో. సో దీన్ని మనం అటెండ్ లేదనుకోండి, సో మనం ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. అంటే మనం ఆన్సర్ అనేది మన గురించే మనం చెప్పలేకపోతే ఆన్సర్ అనేది ఫెయిల్ అయిపోయినట్టు. సో రెండో క్వశ్చన్, వై డూ యూ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే మీరు ఇంటి నుండి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని ఎందుకు చేయాలి అనుకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకు అడుగుతున్న క్వశ్చన్, మీరు ఇంటిలో నుండి ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు అని క్వశ్చన్స్ అయితే ఇదే వస్తున్నాయి. సో ఈ 2 క్వశ్చన్స్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది నీకు ఉదాహరణకు చెప్తా.
ఇప్పుడు 100 మంది మీరు ఈ వీడియోని చూస్తున్నారనుకోండి. సో, ఈ 50 మందికి ఈ 2 క్వెషన్స్‌లో ఒక క్వెషన్ అయితే పడుతుంది. ఏంటి? ఎందుకు ఈ క్వెషన్ అడుగుతారు. ఎందుకనంటే మనము ప్రయత్నం చేస్తున్నదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం. కాబట్టి మనము దీనికి పార్ట్ 2 కింద నేను వీడియో అయితే మాట్లాడతాను. సో, ఫస్ట్ క్వెషన్‌కి మనం ఎలా సింపుల్‌గా ఒక 20 సెకండ్‌లో ముగించాలి అనేది. సో, సెకండ్ క్వెషన్ కూడా నేను ఎందుకు ఈ పని చేయాలి అనుకుంటున్నాను దానికి ఇది కూడా 20-25 సెకండ్స్‌లో ఫినిష్ చేయగలిగాను నేనైతే ఆన్సర్ చేస్తాను. సో, వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా అయితే మీకు వీడియోస్ అయితే అందిస్తాను. సో, మన ఛానల్లో అన్ని లింక్స్ అబౌట్ ఛానల్లో వెళ్ళి చూడండి. అక్కడ అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, కౌశలం రిజిస్ట్రేషన్ కానీ, జాబ్ సీకర్ అకౌంట్ కానీ, డౌట్స్ కోసం కూడా మనం ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఛానల్లో కాకుండా అబౌట్ ఛానల్లో ఒక లింక్ ఉంటుంది. ఆ ఛానల్ మీద వెళ్ళేసి మీరైతే డౌట్స్ అయితే అడగవచ్చు అనమాట. సో, వీటికి నేను ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి? సో, 15 క్వెషన్స్ అయితే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.